ఎలా ప్రదక్షిణాలు చేయాలి, ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి, అసలు ప్రదక్షిణం చేస్తే ఫలితం ఏమిటి? ప్రదక్షిణం, ప్రదక్షిణం అనగా ప్ర అనే అక్షరం పాపాలని తొలగించేది అని అర్థం. అలాగే ద అనే అక్షరం కోరికలను తీర్చేది అని అర్థం. అలాగే క్షి అంటే మరు జన్మలో ఎటువంటి పాపాలు కూడా లేకుండా పుణ్యాత్ముడిగా జన్మించడం అని అర్థం. నా అంటే అజ్ఞానాన్ని పారద్రోలేది అని అర్థం. ఇది ప్రదక్షిణం. ఈ 4 అక్షరాలకి పరమార్థం ఇది. అయితే గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ప్రప్రథమంగా 3 ప్రదక్షిణాలు చేయాలి. 3 ప్రదక్షిణాలు ఎందుకండి అంటే, ఒక ప్రదక్షిణం చేసేటప్పుడు ఈశ్వరానుగ్రహంతో మన కోసం మామూలుగా ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక ప్రదక్షిణం ఎప్పుడూ కూడా భగవంతుడికి వెళ్ళిపోతుంది. రెండవ ప్రదక్షిణం చేసేటప్పుడు అక్కడున్న ఆలయంలో భక్తులకి ఆలయానికి సత్ఫలితం వెళ్ళిపోతుంది. ఇంకా 3వ ప్రదక్షిణం చేసేటప్పుడు ఆ 3వ ప్రదక్షిణంలో చాలా చక్కగా 3వ ప్రదక్షిణం బాధ్యతగా, అంటే ఈ ప్రదక్షిణం చేస్తే స్వామివారు మనకి అనుగ్రహిస్తారు అన్న భావనతో ఈ యొక్క 3వ ప్రదక్షిణం చేయాలి. ఈ ప్రదక్షిణం మాత్రం మన కోసమే అన్న భావన ఉండాలి. ఎందుకంటే మొదటి ప్రదక్షిణం భగవంతుడికి, రెండవ ప్రదక్షిణం వచ్చేటప్పుడు అక్కడ చేసిన భక్తులకి అందరికీ కూడా ఆలయానికి అన్నిటికీ కూడా వెళ్తుంది. 3వ ప్రదక్షిణం మాత్రం మనకే చెందుతుంది, గుర్తుపెట్టుకోండి. కానీ అందుకనే 3 ప్రదక్షిణాలు చేయమంటారు. 1వ ప్రదక్షిణ లోపం ఉంటే పరమేశ్వరుడు తీసేస్తాడు ఆ తప్పుని. 2వ ప్రదక్షిణ లోపం ఉంటే అది భక్తుల ద్వారా దోషాన్ని పారదోలే అవకాశం ఉంటుంది. 3వ ప్రదక్షిణ లోపం లేకుండా ఖచ్చితంగా చేయాలి. ఎవరైతే చేస్తారో అది వారికే ఉంటుంది. ఇలా గుడిలో భగవంతుడి చుట్టూ ప్రదక్షిణంలో ఇంత పరమార్థం ఉంది.